తీరిపోయిందని అతను చనిపోతాడు. యమలోకంకి వెళ్తాడు. అతనికి శిక్షలు విధించడానికి ప్రారంభిస్తారు. అప్పుడు యమధర్మరాజుతోని అతను అంటాడు, నేను జీవితంలో ఒక్కసారి హరిబోల్ అన్నాను, నాకు గుర్తుంది. సో దానికంటూ ఏదో ఒక మంచి ఎఫెక్ట్ ఉంటుంది కదా, దాని రిజల్ట్ ఫస్ట్ నాకు ఇచ్చి ఆ తర్వాత నాకు తెలుసు నేను ఏది మంచి పనులు చేయలేదని నాకు కూడా తెలుసు, కానీ నేను ఒక్కటి చేశాను, ఒక్కసారి హరిబోల్ అన్నాను. సో దానికి ఏది ఫలితం అది ముందు ఇచ్చి తర్వాత నాకు శిక్షలు విధించండి అంటాడు. అంటే అప్పుడు యమధర్మరాజు ఏమో, ఒక్కసారి నువ్వు అన్నావా, దానికి దీనికి సంబంధం ఏంటి అంటాడు. అంటే లేదు, నేను చేసిన మంచి వాటికి కూడా మీరు రిజల్ట్ ఇవ్వాలి. సో నేను అదొకటే చేశాను మంచి పని, జీవితంలో ఒక్కసారి హరిబోల్ అని హరినామం చేశాను అంటే సరే అని యమధర్మరాజు అతన్ని తీసుకుని శివుడి దగ్గరికి వెళ్తాడు. స్వామి ఇలా అంటున్నాడు, దానికి ఏంటి రిజల్ట్ చెప్పండి అని అంటే అప్పుడు శివుడు అంటాడు, నాకు అన్నీ ఎక్కువ సార్లు చేస్తే ఏంటో తెలుసు, కానీ 1 టైం చేస్తే ఏంటి అన్నది రిజల్ట్ అయితే నాకు తెలీదు. అంటే బ్రహ్మలోకానికి వెళ్ళాలి అంటే అప్పుడు శివుడు యమధర్మరాజు కలిసి ఆ శిక్ష వేసే వాడిని తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్తారనమాట. వెళ్తే బ్రహ్మదేవుని అడుగుతారు, చెప్పండి హరిబోల్ అని ఒకసారి అన్నదానికి ఏంటి రిజల్ట్ అవుతుంది అంటే అప్పుడు బ్రహ్మ అంటాడు, నాకు 100 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు అలా తెలుసు, కానీ ఒక్కసారి 1 టైం అంటే ఏంటనేది నాకు కూడా తెలీదు. సో ఇది చాలా విచిత్రమైన విషయంగానే ఉంది. సరే మీరు పని చేయండి, మీరు నారదుడిని అడగండి, ఎందుకంటే నారదుడు చాలా మహాభక్తుడు, 24 గంటలు నారాయణ నారాయణ అని అంటూనే ఉంటాడు, కాబట్టి నారదుడికి తెలుస్తుంది అంటారు. అంటే అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ శిక్ష ఎవరైతే వేసేవాడు కూడా మనిషి ఉంటాడో వాడిని తీసుకుని యమధర్మరాజు, శివుడు, బ్రహ్మ కలిసి నారదుడి దగ్గరికి వెళ్తారు. నారదుడు అడుగుతారు, అందరూ కలిసి ఒకేసారి వచ్చారు, ఏమైంది అంటాడు. అంటే ఇలాగేంటి అంటే, ఒక్కసారి చేస్తే ఏంటో నాకు కూడా తెలియదు, నేనైతే నిరంతరం చేస్తూనే ఉంటాను కదా, దీన్ని నారాయణని అడగాలి కదా. అయితే అప్పుడు మొత్తం అందరూ కలిసి వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్తే నారాయణుడు నవ్వుతూ ఉంటాడు అనమాట. ఏమైంది అందరూ వచ్చారు అంటే అప్పుడు ఇలాగా ఒకసారి అంటే ఏంటో చెప్పండి స్వామి అంటే అప్పుడు నారాయణ నవ్వుతూ అంటాడు, ఇంకా నేను ఏంటి ఒక్కసారి హరిబోల్ అనే దానికి రిజల్ట్ నేను ఇప్పటికీ ఇంకా చెప్పాలా, మీకు తెలీదా, వాడు నరకానికి వెళ్ళాల్సిన వాడిని శిక్ష వేసేవాడిని తీసుకుని యమధర్మరాజు స్వయంగా కైలాసానికి తీసుకెళ్ళాడు. శివుడుని చూశాడు, అక్కడి నుంచి బ్రహ్మలోకంకి వెళ్ళాడు, బ్రహ్మను చూశాడు. నారదుడు అంత గొప్ప నారదుడు ఋషి దర్శనం అయిపోయింది. ఇప్పుడు సాక్షాత్గా వైకుంఠానికి తీసుకొచ్చారు, మీరందరూ కలిసి దగ్గరుండి మరి వైకుంఠానికి తీసుకొచ్చారు, నా దర్శనం అయిపోయింది, ఇదే హరిబోల్ అంటే అవుతుంది అని అంటాడు. అంటే హరినామం అత్యంత మహిమాన్వితమైంది. హరిబోల్.